హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశ్యం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలి అనే ఉద్దేశ్యం మీదనే మనం ఈ ఛానల్ స్టార్ట్ చేశాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు తెలియజెప్తూ వస్తున్నాను. ఎప్పటిలాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మీ ముందుకొచ్చాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్న పాయింట్‌లో నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, ఈ సమాచారం ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుందని అనిపించినా ఖచ్చితంగా ఒక వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక్క వ్యక్తికైనా మీ సర్కిల్‌లో ఉన్న వ్యక్తికి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నన్ను తాడేపల్లిగూడెం దగ్గర సంథింగ్ అది మండల కేంద్రం ఏదో రాశారు. అతను తాడేపల్లిగూడెనికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటారని రాశారు. అతను శరత్ అతని పేరు. అతను ఏం చెప్పాడంటే నాకు మెయిల్‌లో, "సార్, నేను ఒక సూపర్ మార్కెట్ పెట్టాలనుకున్నాను. కాకపోతే దానికి సంబంధించిన సమాచారం లేకపోవడం వల్ల నేను కొంచెం తొందరగా వ్యాపారం స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోటి ఒక రూమ్‌ను నేను రెంట్‌కి తీసుకొని, ఆ రూమ్ కూడా మా ఫ్రెండోళ్ళదే సార్. ఆ రెంట్‌కి తీసుకొని నేనక్కడ చిల్లర కొట్టుని ప్రారంభించాను. కాకపోతే నాకు ఆ చిల్లర కొట్టుని సూపర్ మార్కెట్‌గా చేయాలి అని ఉంది. ఈ రూము కొలతలు గూడా చాలా పెద్దగా ఉన్నాయి సార్ అవి. అంటే సూపర్ మార్కెట్‌కి సరిపోతాయని నేను అనుకుంటున్నాను. ఆ కొలతలు గూడా 24 లోతుంది, 16 వెడల్పుంది సార్. నేను ఈ రూము కొలతలతో ఉంది గాబట్టి, నేను దీన్ని చిన్నగా సూపర్ మార్కెట్ చేయాలి. మా మండలంలో, నేను మండల కేంద్రంలో ఉంటాను సార్. మా మండలంలో సూపర్ మార్కెట్ అనేదే లేదు. అన్ని చిల్లర కొట్లున్నాయి. నేను ఈ వ్యాపారాన్ని పెంచాలి అనుకుంటున్నాను. ఎలా? మీరు ఏమి సలహా ఇస్తారని అడిగారు. వాస్తవంగా అయితే ఈ మండలాలలో ఈ సూపర్ మార్కెట్‌లనేది మంచి కాన్సెప్ట్. ఎందుకంటే చాలా బావుంటది. కొత్తగా అంటే మాకు మండల కేంద్రంలో కూడా అలవాటు చేసినట్టుగా ఉంటది. ఈరోజు పెద్ద పెద్ద మాల్స్, పెద్ద పెద్ద నగరాలు ఉంటాయి గానీ, మండలాల్లో అలాంటివి ఏమి ఉండవు కాబట్టి మీరు మా ఆలోచన మంచిదే ఈడ శరత్ గారు. కాకపోతే ఇక్కడ నాకు తెలిసిన విధానం చెప్తాను. ఆ తర్వాత మీరు మీ బడ్జెట్‌కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు చిల్లర కొట్టు పెట్టారు కాబట్టి మీకు కొంత అనుభవం కూడా వచ్చుంటది అది ఎలా అని. ముందుగా ఈ రూము కొలతకు తగ్గట్టుగా సూపర్ మార్కెట్‌లన్నీ ఎలా ఉంటాయి మనం చూస్తుంటాం. మీరు పెద్ద పెద్ద మాల్స్‌కి కూడా ఎళ్ళుంటారు. డీమార్ట్ ఎలా ఉంటుంది, అలాగే కొన్ని పెద్ద సూపర్ మార్కెట్‌లు ఎలా ఉంటాయని చూసుంటారు గదా! అక్కడ వాళ్ళు ఒక రేకులు లాంటివి అరేంజ్ చేసుకుంటారు షాపులలో. 4 వైపులా గోడలకు అరేంజ్ చేస్తారు. సెంటర్‌లో ఒక 2 వచ్చే విధంగా అరేంజ్ చేసుకొని, ఒక వ్యక్తి తనకు కావాల్సిన వస్తువులు చుట్టూ తిరిగి కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేసుకుంటారు. ఇది మీరు ప్లాన్ జేసుకోవచ్చు. పెద్ద విషయం ఏం గాదు. కాకపోతే మీకు దగ్గరలో అంటే మీరు తాడేపల్లిగూడెం దగ్గరని జెప్పారు గాబట్టి, అక్కడ చాలా సూపర్ మార్కెట్‌లుంటాయి గాబట్టి, నాకైతే ఆ ఏరియా ఐడియా లేదు. కానీ ఉంటాయి గాబట్టి, ఒక్కసారి మీరు వాటినన్నిటిని పరిశీలించండి. పరిశీలిస్తే ఏమవుతుందంటే మీకొక అవగాహనొస్తుంది. ఆ సూపర్ మార్కెట్‌లో వాళ్ళెలా డిజైన్ జేసుకున్నారు అనేది ఐడియా వస్తుంది. మీరు చెప్పిన కొలతల ప్రకారము మీరేం జెప్పారంటే 24 లోతుంది, 16 వెడల్పుందని జెప్పారు గాబట్టి, చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే మన మండలానికి తగ్గట్టుగా, మన ఇన్వెస్ట్‌మెంట్ తగ్గట్టుగా నీట్‌గానే సూపర్ మార్కెట్ రెడీ చేసుకోవచ్చు దాంట్లో. ఒక ఒక ప్లాన్‌గా ముందుకెళ్ళండి. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ గూడా ఇక్కడ ఏందంటే మనం రూమ్ పెద్దదిగా ఉందనుకోండి, ఇన్వెస్ట్‌మెంట్ గూడా ఎక్కువవుతుంది. అలాగే మన వ్యాపారం జరిగే కొద్దీ పెట్టుబడి పెట్టుకోవాలి. ఈరోజు మనం మాట్లాడుకుంటే కొన్ని రకాల అంటే సూపర్ మార్కెట్ అంటే అన్ని ప్యాకింగ్‌లుంటాయని మీ అందరికి తెలుసు. అంటే ప్యాకింగ్ జేసి పెట్టుకుంటే మనకు అవి కస్టమర్లు కొనుక్కొని పోతూ ఉంటారు. ఇక్కడ ఏ అయితే ఎక్కువ సేల్స్, మీ ఏరియాలో ఎక్కువ సేల్స్ ఉంటాయో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. తక్కువ సేల్స్ ఉండేవి కూడా తక్కువ రకాలు పెట్టుకోండి. ఈరోజు ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే, ఈ నిత్యావసర సరుకులు అన్నీ ప్యాకింగ్ చేయాల్సి ఉంటది. ఈ పప్పులు గానీ, మినపప్పు గానీ, శనగపప్పు గానీ, కందిపప్పు గానీ ఇయన్నీ ప్యాకింగ్ చేసుకోవాలి. ఈరోజు కందిపప్పు మీకు అక్కడ సేల్స్ ఎలా ఉంటుంది? అంటే 100 గ్రామ్స్ పోతాయా? పావు కేజీలు పోతాయా? కేజీలు పోతాయా? అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వాటిని ప్యాక్ చేసుకోండి. అలాగే ఎంత క్వాలిటీలో కాంప్రమైజ్ గాకుండా శుద్ధిగా ఉండేటట్టు చూసుకోండి. ఈరోజు శుభ్రత అనేది ముఖ్యము. మార్కెట్‌లో మీరు ఇప్పుడు కిరాణా అంటే చిల్లర కొట్టు పెట్టామన్నారు. దాంట్లో హోల్‌సేల్ కొనుగోలు చేస్తుంటారు కదా మీరు సరుకులు. వాటిని మీరు బల్క్‌గా కొనుగోలు చేసి ఇంటి దగ్గర నీట్‌గా ప్యాకింగ్ చేసి ఏర్పాటు చేసుకోండి. సూపర్ మార్కెట్ అంటే ఎవరి మీదనో ఆధారపడకండి. ఎవరో ప్యాకింగ్ చేసినవి పెట్టుకునే కన్నా, మీరు సొంతంగా ప్యాకింగ్ చేసినవి పెట్టుకుంటే ఏమవుతుందంటే కస్టమర్‌కి గూడా అట్రాక్టివ్‌గా కనపడుతుంది. ఎక్కడి నుంచో ప్యాకింగ్ వస్తే ఏమవుతుందంటే
మీకు ఎక్కువ రేట్లు పడతాయి. అలాగే మీరు కస్టమర్‌కి కూడా ఎక్కువ రేట్ అమ్మాల్సొస్తుంది. అదే మీరు మార్కెట్‌కెళ్ళి ప్రతి వస్తువుని మీరు దగ్గరుండి కొనుగోలు చేసి, ఇంటి దగ్గర ప్యాకింగ్ చేసుకొని, సూపర్ మార్కెట్‌లో సర్దుకొని అమ్ముకుంటే చాలా తక్కువ రేటుకి కూడా కస్టమర్‌కి ఇవ్వగలుగుతారు. అలాగే బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలుగుతారు. ఈరోజు రకరకాల డిజైన్ పేపర్‌లతో ప్యాకింగ్ కాకుండా మనకి ఈరోజు కవర్ ప్యాకింగ్ ఉంది. నీట్‌గా బయటకి కనపడే విధంగా ఆ కవర్ ప్యాకింగ్ చేసుకొని అన్ని సైజులు అంటే మీకు అక్కడ లోకల్‌లో ఏ సైజులు ఓ నడుస్తాయో మార్కెట్‌లో వ్యాపారం, ఆ సైజుల్లో తయారు చేసుకోండి. ప్రతి వస్తువును ఈరోజు కొన్ని రకాలైతే మనం డైరెక్ట్‌గా ఈ సబ్బులు, షాంపూలు, టీ పొడి ఇట్లాంటియన్నీ డైరెక్ట్‌గా కొనుక్కొని పెట్టుకోవాలి. కానీ కొన్ని రకాలు ఈ మనం ప్యాకింగ్ చేసేయి మాత్రం కాంప్రమైజ్ కావకండి. ఈరోజు లూజు అసలు విత్తనాలు లేని చింతపండు ఉంటుంది మార్కెట్‌లో. వాటిని తీసుకొచ్చి పావు కేజీ, అర కేజీ, కేజీ ప్యాకింగ్ చేసుకోవచ్చు. అలాగే మీకు 100 గ్రామ్స్ పోతే 100 గ్రామ్స్ నుంచి ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఆ విధంగా వాటిని ప్యాకింగ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు అదే చింతపండుని మీరు కొనుగోలు చేశారనుకోండి, రేట్ ఎక్కువ పడుతుంది. అలాగే ప్యాకింగ్ కొనుగోలు చేస్తే ఇంకా ఎక్కువ రేట్ పడుతుంది. అలా గాకుండా మీరు ఇక్కడ కొనుగోలు లూజ్ కొనుగోలు చేసి నీట్‌గా ఇంటికాడ ప్యాకింగ్ చేసుకుంటే మనకు చాలా రీజనబుల్‌గా వస్తుంది. మనం ఇంకా రీజనబుల్‌గా అమ్మడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్టా ప్రతి విషయంలో ఈరోజు సూపర్ మార్కెట్ అంటే శుభ్రత విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. అలాగే ముందు షాప్‌కి మీరు ఖచ్చితంగా ఒక గ్లాస్ లాంటిది బిగించుకోండి. ఈరోజు ఎందుకంటే డస్ట్ ఉంటుంది. మనకు ఆ డస్ట్ లోపలికెళ్ళి సూపర్ మార్కెట్ పరిసరాలను పాడు చేసే అవకాశం ఉంది కాబట్టి, అందుకని ఆ లోపల మనకు ఈ సరుకుల మీద డస్ట్ పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే, ముందు గ్లాస్ ఒకటి ఏర్పాటు చేసుకోండి. ఖచ్చితంగా సూపర్ మార్కెట్ అంటే మీరు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోండి. గ్లాస్ ఏర్పాటు చేసుకోవడం వల్ల చాలా దుమ్ము నుంచి మీరు ఉపశమనం పొందుతారు. ఈరోజు ఈ దుమ్ముతోటి ఏందంటే, మనం ప్యాకింగ్ చేసిన దాని మీద దుమ్ము పడడం వల్ల ప్రతిదీ మనం తుడుచుకోలేము. ఏదో ఇట్లా ఇట్లా ఉండడం వల్ల ఏందంటే, చాలా వరకు దుమ్ము పడకుండా ఉంటుంది. ఏదన్నా ఎక్కడ ఉన్నా ఏదైనా పడ్డా అనిపించినా ఈజీగా ఉంటుంది మనం తుడుచుకోవడానికి, శుభ్రం చేసుకోవడానికి. అలా గాకుండా అయితే మనము ఈ అద్దం లేకపోతే మనం దుమ్ము తుడుచుకోలేము. విపరీతమైన దుమ్ము పడుతుంది కాబట్టి మన బజార్‌లో షాప్ ఉంటది కాబట్టి వాహనాల దుమ్ము, లేకపోతే గాలికొచ్చే దుమ్ము కూడా పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ గ్లాసు ఫిట్ చేసుకోండి ఫ్రంటు. ఆ తర్వాత నీట్‌గా సూపర్ మార్కెట్ డిజైన్ చేసుకోండి. లైటింగ్ విషయంలో కాంప్రమైజ్ కావకండి. ఈరోజు మనకు ఆ రూమ్‌కి సీలింగ్ ఉందో లేదో నాకు ఐడియా లేదు. మీరు చెప్పలేదు. కానీ సీలింగ్ కూడా చేయించుకొని లైటింగ్స్ ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే మనము ఈ ఖర్చు పెట్టేది దీనికేను. ఎందుకంటే మనం ఫస్ట్ డెకరేషను, గ్లాస్ ఫిట్టింగు, ఆ రేఖలు, పైన సీలింగ్ వీటికి ఒకసారి ఖర్చు పెడతావు. తర్వాత దీనికి పెద్ద ఖర్చేమి ఉండదు. ఇంక కంటిన్యూగా మనం సరుకు కొనుక్కుంటుంటాం, అమ్ముకుంటాం కాబట్టి ఇది సూపర్ మార్కెట్ అంటే ఈ ఖర్చు ఖచ్చితంగా భరాయించాలి. కాకపోతే ఏందంటే మీరుండే ఏరియాలో ఎలాంటి రేఖలు పెట్టుకుంటే సరిపోద్దనేది మీరు ఆలోచన చేసుకోండి. కొంచెం క్లాస్‌గా చేయాలంటే రేట్ కూడా ఎక్కువైతుంది. అలాగే సింపుల్‌గా చేసుకోవాలంటే దగ్గర రేట్ అవుతుంది కాబట్టి, మీరు దానోళ్ళతో మాట్లాడి, ఈ వర్క్ చేసే వ్యక్తులతో మాట్లాడుకొని, మీకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. ఇక సరుకుల విషయంలో కాంప్రమైజ్ కావకండి. దాన్ని డిజైన్ చేసుకునే విషయంలో కూడా కాంప్రమైజ్ కావకండి. ఈరోజు మీరు ఎంత బాగా డిజైన్ చేసుకోగలిగితే, ఆడ రిచ్ లుక్ కనపడితే కస్టమర్‌లు కూడా మనకు ఈ మండల కేంద్రం అన్నారు కాబట్టి, కస్టమర్‌కి ఎలా ఉంటుందంటే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే బయట మండలాల్లో ఎలా ఉంటాయి? ఏదో ఆడికి పోతాము. ఒక చిల్లర కొట్టుకాడికి పోయి అవి మనకి శనగలు కావాలి శనగలు, చింతపండు కావాలంటే చింతపండు ఇలా తెచ్చుకుంటున్నాం. ఇక్కడేమవుతుందంటే అన్నీ ఒక లోపలికొచ్చిన తర్వాత వాళ్ళకు ఒక అద్భుతం అనిపిస్తుంది. దాంతో పాటు అవకాశం ఉంటే మీరు సూపర్ మార్కెట్‌ని కొంచెం ఆహ్, ఆహ్, నీట్‌గా ఉంచుకోవాలి. కొంచెం కస్టమర్‌లకు గూడా అంటే ఏసీ కూడా ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే ఈరోజు ఒక ఆ రూమ్‌కైతే ఒక ఏసీ అయితే పెద్దది ఒక సరిపోతుంది. ఒకసారి ఏసీ వాళ్ళతో కూడా మాట్లాడండి. ఎందుకంటే అలా బిగించుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన షాపు గూడా కస్టమర్‌లు గూడా వచ్చే వాళ్ళకి అలవాటైద్ది. లేని పక్షంలో ఇక అక్కడ వాతావరణాన్ని బట్టి ఏసీ అవసరం లేదనుకుంటే అది మీ ఇష్టం. చూసుకోండి. ఎందుకంటే ఖర్చు మనం ఎంత బేరీజు చేసుకోగలం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇట్లా సూపర్ మార్కెట్‌ని డిజైన్ చేసుకొని, మీకు అవసరమైన ప్రొడక్ట్ మొత్తాన్ని మనం కొనుగోలు చేసి, దాంట్లో మనం డిస్‌ప్లే గాని పెట్టుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. దీంతో పాటుగా మీకు మార్కెట్‌లో ఈరోజు చాలామంది చిల్లర కొట్టు వ్యక్తులు కూరగాయలు గూడా అమ్ముతుంటారు. ఈ కూరగాయలను గూడా అవకాశం ఉంటే డిస్‌ప్లేలో పెట్టుకోండి. ఈరోజు ఏ సూపర్ మార్కెట్ అయినా చేసే పని అదేను. కూరగాయలు అమ్ముతారు, చిల్లర సరుకులు అమ్ముతారు. వాళ్ళు అమ్మందంటూ ఏమీ లేదు. మనం గూడా అమ్మందంటూ ఏమీ ఉండకూడదు. ఏ టు జెడ్ మార్కెట్‌లో ఏదైతే మీరు హోల్‌సేల్ కాడికి పోయి కొనుగోలు చేస్తారో మొత్తం కొనుగోలు చేయండి. ఎట్లా సరుకులకెళ్తారు మీరు హోల్‌సేల్‌గా వాటితో పాటు ఈ కూరగాయలు, వెజిటబుల్స్ కూడా కొనుగోలు చేయండి. అక్కడ ఒక అరను దానికి గూడా కేటాయించండి. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒక మండల కేంద్రంలో ఒక కొత్తగా డిఫరెంట్‌గా ఆలోచించినట్టుగా ఉంటుంది. డిఫరెంట్ వ్యాపారం పెట్టినట్టుగా ఉంటుంది. మీకు వ్యాపారం అయితే డే బై డే పెరుగుతుంది. మనం ఎన్ని ప్లాన్ చేసినా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కస్టమర్‌తో సత్సంబంధం.
సత్సంబంధాలుండాలా. ఈ సత్సంబంధాలను మాత్రం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. మీరు అప్పుడేమవుతుందంటే, ఈ సత్సంబంధాలు మీరు మెయింటైన్ చేస్తున్నంత కాలం మీ వ్యాపారం తిరిగుండదు. ఈరోజు చాలామంది ఎదురెదురుగా చిల్లర కొట్లుంటాయి. కానీ ఒక వ్యక్తికి వ్యాపారం జరుగుతుంది. ఒక వ్యక్తికి జరగదు. దీనికి కారణం ఏందంటే, మనం మాట్లాడే విధానం, మనం ప్రవర్తించే విధానం అనేటిది. కస్టమర్ అనే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా గూడా, మనం ఏ వ్యాపారం చేస్తున్నా గూడా కస్టమరే మనకు దేవుడు. ఆ కస్టమర్ కొనడం వల్లనే మన జీవనోపాధి జరుగుతూ ఉంటుంది. మనం అభివృద్ధి చెందుతున్నాం గాబట్టి, ఈ అభివృద్ధి కారకుడైన కస్టమర్‌ను మనం ఖచ్చితంగా అతనికిచ్చే గౌరవం అతనికిచ్చినప్పుడే, మనం సూపర్ మార్కెట్ గాని, ఇంకో వ్యాపారం గాని ఖచ్చితంగా దినదినాభివృద్ధి చెందాలి అంటే, మనం కస్టమర్ ఖచ్చితమైన విలువ ఇయ్యాలి. ఖచ్చితమైన గౌరవం ఇయ్యాలి. అప్పుడే అద్భుతంగా వ్యాపారం ఉంటుంది. నేను నాకు తెలిసిన విధానాన్ని చెప్పాను. అలాగే శరత్ గారు మీకేదన్నా ఐడియా ఉండి ఇంకేదైనా చేర్పులు, మార్పులు చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకోండి. ఈ విధంగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఒక్కళ్ళకి నేను పర్సనల్‌గా ఒకసారి నేను నా వివరాలు మొత్తం నీకు ఫోన్ చేసి చెప్పేవాడిని నేను. అలాగే లేదా మెయిల్ అయినా పెట్టేవాడిని. కానీ ఒక వీడియో రూపంలో మనం చేస్తే ఇంకొంతమందికి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యం మీద నేనిప్పుడు ప్లాన్ చేసి ఈ వీడియో రూపంలో చెప్తున్నాను. మీకు అవకాశం ఉంటే ఎలాగైనా గానీ 1, 2 సూపర్ మార్కెట్‌లు వెతికి తెలుసుకొని తెలుసుకున్న తర్వాతనే వ్యాపారం ప్రారంభించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ ఫీల్డ్‌లో ఉన్నారు గాబట్టి ఇబ్బందేం లేదు. కానీ ఇక్కడ సూపర్ మార్కెట్‌ని డిజైన్ జేసుకోవడము ఒక కళ. ఆ కళ అంటే దాన్ని కూడా మనం ఆ డిజైన్ విషయంలో కూడా చాలా కేర్‌గా తీసుకొని దానికి తగ్గ వ్యక్తుల చేత మనం డిజైన్ జేయించుకోగలిగితే మనకు బాగా మంచి లుక్ కనపడుతుంది. అలాగే వ్యాపారం మనకు ఆ రిచ్ లుక్‌లో మనం వ్యాపారం చేస్తే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. ఒకసారి అలవాటు చేస్తున్నారు కాబట్టి మీ ఏరియాలో చాలా బాగుంటుంది. దానికి తిరుగులేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైనా గాని ఇలాంటి సూపర్ మార్కెట్‌లు ఎక్కడైనా ప్రారంభించండి. ప్రతి మండల కేంద్రంలో కూడా ఇట్లాంటివి స్టార్ట్ చేయండి. ఎందుకంటే అంత అవకాశాలున్నాయి ఈరోజు. ఒక మాల్ ఉన్న వ్యక్తి పెద్ద పెద్ద మాల్స్ అమ్మే వ్యక్తి మీ మండలానికి రాలేడు. అతనేదో పెద్ద టౌన్‌లలో వ్యాపారం చేసే వ్యక్తులు. ఈరోజు ఒక సరుకు, 2 సరుకుల కోసం పెద్ద టౌన్‌లకి ఎళ్ళలేరు కాబట్టి మనం ఉంటున్న ఊర్లోనే కొనుక్కోవాలి కాబట్టి మనకు తగ్గట్టుగా ఆ ఊరికి తగ్గట్టుగా గాని కొంచెం క్వాలిటీ ఇవ్వడము, అలాగే మనకు నీట్‌గా ఉంచడము, ఇలా బెస్ట్‌గా ఏదైనా గాని ఇలా ఇలా ఇక్కడికి పోతే నీట్‌గా ఉంటాయి. రీజనబుల్ రేట్‌లకి వస్తాయని గాని అనిపిస్తే కస్టమర్ పదే పదే వచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. రెగ్యులర్‌గా కొనే ప్రయత్నం చేస్తుంటాడు. ఒకసారి మొత్తం తెలుసుకున్న తర్వాత నిరభ్యంతరంగా మీరుంటున్న ఊరు నుంచి వ్యాపారం ప్రారంభించండి. ఫ్రెండ్స్ వీడియో అర్థమైందనుకుంటాను. ఇక్కడ వీడియో విన్నారు మీరు. నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, ఈ సమాచారం ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుందన్న వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీ సర్కిల్‌లో ఒకరు లేదా ఇద్దరికి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే వారి ద్వారా ఇంకొకరికి షేర్ అయ్యి వీడియో వాళ్ళకి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్.